సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యూర్ వాచింగ్ టాప్ 650 అండ్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వచ్చేసి రంగ్ తరన్ అనే ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. జీటీ ఈజ్ నాట్ రెడీ ఎట్, లైక్ స్టార్మ్ బ్రేకర్ ఈజ్ నాట్ రెడీ ఎట్, ఇంకా రెడీ అవ్వలేదు. నేను 5 hours కూర్చున్నా, 5 hours ప్లస్ కూర్చున్నా. ఆర్ఆర్ యూనిట్ రిప్లేస్ అయింది అండ్ టోటల్ రేడియేటర్ కిట్ రిప్లేస్ అయింది. ఆర్ఆర్ యూనిట్ వారంటీలో వచ్చింది, రేడియేటర్ మొత్తం నేను తెచ్చుకున్నా. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యూ వుడ్ హ్యావ్ కమ్ టు నో దిస్. అండ్ ఇప్పుడు నేను మా అక్కయ్య వెళ్తున్నాం అనమాట ఈవెంట్కి. సో ఇట్స్ జస్ట్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు షూట్ ద ఈవెంట్ ఇన్ Insta 360 యాజ్ వెల్ యాజ్ ద సినిమాటిక్స్ కొన్ని అలా తీద్దామని అనుకున్నా. సో గైస్ లెట్స్ మూవ్ టు ది మోటో వ్లాగ్. ఇంకా మిగతా ఏమన్నా జీటీ గురించి అప్డేట్స్ అన్ని మోటో వ్లాగ్లో మాట్లాడుకుందాం మనం. దట్స్ ఇట్ గైస్, లెట్స్ మూవ్ టు ది మోటో వ్లాగ్. కన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. నేను జీటీ ఎవరైతే కొందాం అనుకుంటున్నారో కొత్తగా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇట్స్ లైక్ వెరీ హై మెయింటెనెన్స్. మీకు ఆల్మోస్ట్ ఒక Z900 ఆ బైక్స్ వచ్చిన రేంజ్ మెయింటెనెన్స్ వస్తుంది. నేను ఎప్పుడు బీ అనలేదు ఈ మాట, ఫస్ట్ టైం అంటున్నా, అర్థం చేసుకోండి. బికాజ్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జీటీ ఫర్ సేఫ్టీ మెజర్స్లో. ఏదైనా అవ్వనివ్వండి, ఇది ఒక సేఫ్టీ మెజర్ అని చెప్పేసి అది ఉందనుకోండి, డెఫినెట్లీ బై ఇట్. ఈవెన్ దో ఇట్ కాస్ట్ లైక్ 5K అన్నా కానీ కొనండి. ఆ 5K గురించి చూసుకుంటే 50,000 బొక్క పడుతుంది. లిటరల్ నేను 2500 డెలివరీ అప్పుడు చూసుకున్నా. లైక్ అది నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదని చెప్పినారు, ఎందుకంటే నాకు తెలియదు, దిస్ ఇస్ మై ఫస్ట్ బైక్ కాబట్టి నాకు తెలియదు. షోరూమ్ వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నేను లైట్ తీసుకున్నా. అది సంప్ కార్డ్ లేనందుకు ఇప్పుడు నాకు 10,000 కన్నా ఎక్కువ బుక్ పడింది. నేను నాకు కంపల్సరీ ఆ వీడియో మొత్తం పెడతాను. బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెయింటైనింగ్ GT 650. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా క్రేజ్ అయిపోయింది. ఎవ్రీబడి ఈజ్ బయింగ్ GT. ఆ సెకండ్ హ్యాండ్ అవ్వనండి, ఫస్ట్ హ్యాండ్ అవ్వనండి, బట్ దే ఆర్ బయింగ్ ఇట్ లైక్ దిస్. సో దాని కొండంతో పాటు అలా నడపండి, ఎలా పడితే అలా నడపకండి ప్లీజ్. బికాజ్ దాని పేరు కూడా చెడిపోతుంది మార్కెట్లో, ఆల్రెడీ చెడిపోయింది. సో గైస్ అదొక్కటే నేను చెప్పాలనుకున్నా. అండ్ ఇట్స్ లైక్ వెరీ 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 హై మెయింటెనెన్స్ బైక్. సో గైస్ అదొకటి. సి దిస్ ఈజ్ ది ఐస్ క్వీన్ GT, మహేంద్ర GT. ఇది యాక్చువల్లీ ఈరోజు ఈ GT ఉన్నందుకు మంచి పని అయింది అనిపించింది. ఎందుకంటే నేను అక్కడ ఇద్దరం వైట్ డ్రెస్ వేసుకున్నాం, వైట్ డ్రెస్ అండ్ బ్లూ జీన్స్ ఇన్ ద సేమ్ వే, వైట్ బ్లూ కాంబినేషన్. లిటరలీ నేనైతే ఇప్పటివరకు 8 కూడా క్రాస్ అవ్వలేదు. మా అక్క వెనకాల నుంచి ఈప్ మీద ఇలా కొడతా ఉంది స్పీడ్ వెళ్ళినా కొద్దికి. సో ఇంకా అందుకే ఆమె కోసం అని చెప్పి కొంచెం మెల్లగా వెళ్తున్నాం, నైస్ ఇలా క్రూజ్ చేసుకుంటా. అండ్ చెప్తున్నా కదా, అసలు లిటరలీ స్టాక్ జీటీఏ అసలు ఆ ప్లెజెంట్ సౌండ్, అసలు సౌండే ఉండదు. లిటరలీ ఎంత సైలెంట్ ఉంటుంది అంటే ఇలా స్పీడ్ తెలుస్తుంది మీకు అంతే, సౌండ్ కన్నా. ఆ RRP మోటోటార్క్ ఇవన్నీ ఉంటే ఏంటంటే స్పీడ్ కన్నా కూడా సౌండ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. ఊకే RPMs నడిపించి లిటరల్లీ అసలు బండి ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను లిటరల్లీ 4,000 RPM దాటలేదు. 4,000 దాటలేదు అంటే ఆలోచించండి. లేకపోతే మీరు నా వీడియోస్లో చూడవచ్చు, లిటరల్లీ అసలు 6, 5, 6, 7 ఇంట్లోనే ఉంటుంది మొత్తం. సో అది ఈ రోడ్స్ అన్నీ మీరు చూసినాయే, ఇంకేం చూపెట్టినా ఏమన్నా ట్రాఫిక్ ఉండే అక్కడ చూపెడతా. చలో గైస్. సో గైస్ వీఆర్ అట్ ది లొకేషన్ ఫైనలీ. ఇంకా 500 meters ఏమో ఉందనుకుంటా, చూద్దాం. గైస్ నాకు తెలిసి హోలీ రోజు ఈ వ్లాగ్ రిలీజ్ చేసి వస్తాను మోస్ట్లీ. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ అంటే ఒక 2-3 years నుంచి, అంటే ఐ మీన్ కరోనా తర్వాత నుంచి, ఇంక ఇప్పుడే కోవిడ్ తర్వాత నుంచి ఇలా జరుపుకోవడం ఫేమస్ అయిపోయింది హోలీ అనేది. లేదంటే అప్పుడు గల్లీలలోనే ఎవరు దొరకవాడిని నెత్తి మీద గుడ్డు పడాల్సిందే, అట్లా ఉంటుండే. ఇప్పుడు అట్లా లేకుండా పాష్గా ఏదో దాండియా రంగ్ బర్స్, ఇది కాదు మనది రంగ్ థరంగ్. మనం ఎట్టుంది అక్క లొకేషన్? స్ట్రైటా? ఓకే. రంగ్ బర్స్ యాక్చువల్లీ దీని దగ్గర కూడా పాసెస్ మనకి, ఇది రేపు అనుకుంటా నాకు తెలిసి. సో నాకైతే అవునే వినపడుతున్నాయి, అవే రంగ్ తరంగా కనబడ్డదిగా అక్కడ. వీళ్ళందరూ కూడా అక్కడికి అనుకుంటా, రంగ్ తరంకి. సో ఆకాష్ టోల్డ్ లైక్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ హియర్. చూడాలి ఆకాష్ ఎక్కడ ఉన్నాడో, బయట వెయిట్ చేస్తున్నా అంటుండే. అమ్మ సో చాలామంది అయిపోయింది ఇక్కడ. బండి ఒక దగ్గర పార్క్ చేసుకొని ఆకాష్ కాల్ చేసేసాం మనం. అది సీదా CBR, వన్ ఆఫ్ ద ప్రీమియమ్స్ బైక్స్ ఒకప్పట్లో. ఓకే పాసెస్ చూపించి
రంగ్ దే లుక్ సో ప్రీమియం పాస్, అంటే నార్మల్ పాసెస్ ఏ పాస్ అని ఇలానే ఉంటాయి కానీ దిస్ ఇస్ ఎంట్రీ. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, టైం మీకు కనపడుతుందా 12:54, ఆల్మోస్ట్ 1.